ఇలా బ్రేకింగ్ చూసిన మంచిర్యాల జిల్లాలో తవ్వకాల అమ్మవారి విగ్రహం బయటపడింది. గోదావరి పరిక్రమ యాత్రలో భాగంగా నేలమాయిలిక గ్రామానికి వచ్చిన స్వామీజీలు చెప్పిన మాట మేరకు ఇవాళ తవ్వకాలు జరపడంతో దుర్గాదేవి విగ్రహం కనిపించింది. ప్రత్యేక పూజల అనంతరం నిర్వహించిన ఈ తవ్వకాలను చూసేందుకు జనాలు భారీగా తరలివచ్చారు. ఇక తవ్వకాలు జరుపుతున్న సమయంలో కొంతమంది భక్తులు పూనకాలతో ఊగిపోయారు. గోదావరి పరిక్రమ యాత్రలో భాగంగా ఈ నెల 12వ తేదీన మంచిర్యాల జిల్లాకు అయోధ్యలోని శ్రీరామ మందిరంలోని పూజారితో పాటు వారణాసి ఉత్తరప్రదేశ్కు చెందిన పీఠాధిపతులు పలువురు స్వాములు వచ్చారు. ఈ సందర్భంగా ములుకల మండలం నేలమాలిగలోనే గోదావరి తీరంలో పుష్కర ఘాట్కు వెళ్లే మార్గంలోని ఓ ప్రదేశాన్ని చూపించి అక్కడ ఏదో తెలియని శక్తి ఉందని తెలిపారు. దీంతో స్థల యజమాని అనుమతి తీసుకున్న స్థానికులు ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో సింహంపై కూర్చున్న దుర్గామాత విగ్రహం బయటపడింది. ఈ విషయం తెలిసిన మంచిర్యాల పట్టణ ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు భారీగా తరలివచ్చి అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామీజీ చెప్పినట్టుగా అక్కడ దుర్గామాత విగ్రహం బయటపడడంతో గ్రామస్తులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమ గ్రామం చేసుకున్న అదృష్టమని గ్రామస్తులు చెప్తున్నారు. ఇక మంచిర్యాల జిల్లాలో తవ్వకాల్లో అమ్మవారి విగ్రహం బయటపడింది. గోదావరి పరిక్రమ యాత్రలో భాగంగా నేలమాలిక గ్రామానికి వచ్చిన స్వామీజీలు చెప్పిన మాట మేరకు ఇవాళ తవ్వకాలు జరపడంతో దుర్గాదేవి విగ్రహం కనిపించింది. ప్రత్యేక పూజల అనంతరం నిర్వహించిన ఈ తవ్వకాలను చూసేందుకు జనాలు భారీగా తరలివచ్చారు. ఇక తవ్వకాలు జరుపుతున్న సమయంలో కొంతమంది భక్తులు పూనకాలతో ఊగిపోయారు. గోదావరి పరిక్రమ యాత్రలో భాగంగా ఈ నెల 12వ తేదీన మంచిర్యాల జిల్లాకు అయోధ్యలోని శ్రీరామ మందిరంలోని పూజారితో పాటు వారణాసి ఉత్తరప్రదేశ్కు చెందిన పీఠాధిపతులు పలువురు స్వాములు వచ్చారు. ఈ సందర్భంగా ముల్కల మండలం నేలమాలిగలోని గోదావరి తీరంలో పుష్కర ఘాట్కు వెళ్లే మార్గంలో ప్రదేశాన్ని చూపించి అక్కడ ఏదో తెలియని శక్తి ఉందని తెలిపారు. దీంతో స్థల యజమాని అనుమతి తీసుకున్న స్థానికులు ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో సింహంపై కూర్చున్న దుర్గామాత విగ్రహం బయటపడింది. ఈ విషయం తెలిసిన మంచిర్యాల పట్టణ ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చి అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక స్వామీజీ చెప్పినట్లుగా అక్కడ దుర్గామాత విగ్రహం బయటపడడంతో గ్రామస్తులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది తమ గ్రామం చేసుకున్న అదృష్టమని చెప్తున్నారు. వాళ్ళందరినీ బయటకు పంపించే గోడ పన్న ఏర్పడుతుంది.